అందరికీ నమస్కారం. అమ్మా ప్రసాద్. జనవరి 23 నాకు జనవరి 23 అని అంటే చాలా ఇష్టం. నాకు అందరూ ఇష్టపడే రోజు అవ్వాలది, అవుతుంది కూడా. ఎందుకంటే ఒక ధైర్యం పుట్టిన రోజు, ఒక విజన్ పుట్టిన రోజు, ఒక నిజాయితీ పుట్టిన రోజు, ఒక సేవా మార్గం పుట్టిన రోజు. కారణం ఏంటంటే మహనీయుడు బాల్ ఠాకరే గారి పుట్టినరోజు జనవరి 23. మహనీయుడు సుభాష్ చంద్రబోస్, ఆ పేరు చెబితేనే వెంట్రుకలు నిక్కబొడుచుకుంటాయి. అంతటి మహనీయుడు పుట్టినరోజు. అదే రోజు ఇది భగవత్ సంకల్పమో తెలియదు, యాదృచ్ఛికమో తెలియదు, మన ప్రియతమ యువనేత శ్రీ నారా లోకేష్ గారి పుట్టినరోజు. విదేశాల్లో విద్యను అభ్యసించి అక్కడ ఉద్యోగం కూడా చేసి తండ్రికి తోడుగా, తండ్రి బాటలో, అభివృద్ధి బాటలో తండ్రికి తోడుగా నేను ఉండాలి అని అంటూ ఇక్కడికి వచ్చి ఇవాళ మంత్రి అయ్యి విద్యాశాఖను ప్రక్షాళన చేస్తూ పరిశ్రమలు తేవటంలో ఆంధ్రప్రదేశ్లో 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చే వరకు నాకు నిద్ర రాదు అన్నటువంటి నిజాయితీతో ఆహర్నిశలు తండ్రి బాటలో అడుగులేస్తూ కష్టపడుతున్నటువంటి మన నారా లోకేష్ గారికి, ప్రియతమ యువనేతకు, ప్రియతమ మంత్రివర్యులకు పుట్టినరోజు శుభాభినందనలు, శుభాకాంక్షలు. నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి, మరింత ప్రజాసేవ చేయాలని కోరుకుందాం. అదేవిధంగా ఒక మనిషి లీడర్ అవ్వాలి, మంచివాడు అయి ఉంటేనే, మంచి చెయ్యాలంటే మంచివాడు అయి ఉండాలి, మంచి పాలన మనకు అందించాలంటే సంస్కారవంతుడు అయి ఉండాలి. ఆ సంస్కారం చూడండి. తల్లిదండ్రులు ఇద్దరికీ కూడా పాదాలకు నమస్కరించి, ఆ సంస్కారమే కాకుండా తల్లి ప్రేమ చూడండి. తల్లిని అమితంగా ప్రేమించిన వాడు దేశాన్ని ప్రేమిస్తాడు, ప్రజల్ని ప్రేమిస్తాడు. ఆ తల్లి ప్రేమ చూడండి. అదేవిధంగా గౌరవనీయులు చాగంటి కోటేశ్వరరావు గారికి పాదాభివందనం చేసినటువంటి సంస్కారం చూడండి. ఇటువంటి సంస్కారవంతుడు నిండు నూరేళ్ళు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలి, మరింత ప్రజాసేవ చేయాలి. ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజలకు ఒక ఆశా జ్యోతి కావాలని మనసారా నేను నమ్మిన దుర్గమ్మ తల్లిని ప్రార్థిస్తూ లోకేష్ గారు మరోసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.